హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జోరామ్ లైఫ్ స్టైల్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కొబ్బరి అట్టండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ముందుగా ఈ గ్లాసుతో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. అందులో 2 స్పూన్ల వరకు సగ్గుబియ్యం వేసుకుందాము. ఒక పావు స్పూన్ వరకు మెంతులు వేసుకుందామండి. నేను ఈ రెసిపీ కోసం 2 కొబ్బరి చెక్కలు చిన్నవండి, చిన్న సైజు కొబ్బరికాయవి 2 చెక్కలు తీసుకున్నాను. ఇప్పుడు బియ్యాన్ని శుభ్రంగా కడుక్కుందామండి. 2 సార్లు కడిగి శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టుకుందాము. ఒక 2 అవర్స్ నానితే సరిపోతుందండి. ఇంకా ఎక్కువ నానినా పర్వాలేదండి. మనకు అర్జెంటుగా కావాలంటే ఒక 2 అవర్స్ వరకు ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు బియ్యాన్ని శుభ్రంగా కడుక్కున్నాను. ఇప్పుడు నీళ్ళు పోసి నానబెట్టుకుందాము. ఈలోగా కొబ్బరి చెక్కల ముక్కలు తీసి పెట్టుకుందామండి. కొబ్బరి చెక్కల ముక్కలు తీసుకుంటున్నాను. బియ్యం బాగా నానిపోయాయండి. 2 అవర్స్ అయ్యింది. ఇప్పుడు కొబ్బరి ముక్కలు బియ్యాన్ని మిక్సీ చేసుకుందాము. సగం బియ్యాన్ని సగం కొబ్బరి ముక్కల్ని మిక్సీ చేసుకుందామండి. ఇందులో ఒక 5-6 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క కూడా వేసుకున్నాను. జీలకర్ర కూడా ఒక 1/2 స్పూన్ వరకు వేసుకుందాము. వీటన్నిటిని కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. తగినంత వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఎంత మెత్తగా గ్రైండ్ చేస్తే దోశలు అంత బాగా వస్తాయండి. మెత్తగా గ్రైండ్ చేసానండి. దీన్ని ఇప్పుడు బౌల్లో తీసుకుంటున్నాను. మిగతా బియ్యాన్ని కూడా ఇప్పుడు మిక్సీ చేసుకుందాము. మిగతా బియ్యాన్ని కొబ్బరి ముక్కలను కూడా మిక్సీ చేసేస్తానండి. ఈ దోశలు చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇందులో కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఈరోజు ఆనియన్స్ వేయట్లేదండి. మనం ఏవైనా ఒంటిపూట భోజనాలు చేసేటప్పుడు ఇలా చేసుకుంటే ఆనియన్స్ లేకుండా బాగుంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. రెండోసారి కూడా వేసుకున్నానండి. మొత్తాన్ని బాగా కలుపుకుందాము. తగినంత వాటర్ పోసి బాగా కలుపుకుందామండి. ఇవి దోశ పిండిలాగే చాలా పలుచగా ఉండాలండి. మనం రవ్వ దోశ వేసుకుంటాం కదండి, ఆ విధంగా పలుచగా ఉండాలి. ఇప్పుడు వాటర్ వేసుకుందాము. రవ్వ దోశలో పలుచగా ఉంటే ఇవి కూడా పలుచగా వస్తాయండి దోశలు. ఇవి చట్నీ లేకపోయినా సరే తినేయొచ్చండి, చాలా బాగుంటాయి. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకున్నానండి. ఇప్పుడు పెనం బాగా వేడెక్కింది. ఆయిల్ వేసి దోశ వేసుకుందాము. పెనం బాగా వేడెక్కిందండి. ఇప్పుడు దోశ వేస్తాను. ఈ దోశలు గరిటెతో మధ్యలో వేయకూడదండి, చుట్టూ తిప్పుతూ పోయాలి. మధ్యలో వేస్తే అంటుకొని అక్కడే ఉండిపోతుందండి. ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. చుట్టూ వేయాలి కానీ మధ్యలో వేయకూడదండి. మధ్యలో వేసి తిప్పితే దోశ రాదు, అక్కడే అతుక్కొని ఉండిపోతుంది. దోశ అంతా అయిపోయిందండి. ఇప్పుడు 2 వైపులు బాగా కాల్చుకుందాము. ఈ కొబ్బరి దోశలు నచ్చినట్టయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని కొబ్బరి పెసరపప్పు చట్నీ చేసుకున్నానండి. ఈ చట్నీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి.